హాయ్ నమస్తే, నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ ని. హెల్దీగా వెయిట్ తగ్గడానికి, పెరగడానికి, ఆరోగ్యకరంగా జీవించడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. కంపారిటివ్లీ పురుషులతో పోలిస్తే మహిళల్లో వేగంగా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు తిరిగి తగ్గడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రోటీన్ లోపం వలన లో మెటబాలిజం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్, హార్మోనల్ ఇష్యూస్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటాయి. మహిళల్లో పురుషులతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా తీసుకున్నా కూడా వాళ్ళు వేగంగా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఆ రకంగా డిజైన్ చేయబడింది కాబట్టి తగ్గించుకోవడానికి న్యూట్రిషన్ లోపం అనేది ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి లోపం అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ని, యాక్టివ్ మోడ్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కి దూరంగా ఉంటూ ఉండాలి. ఎక్కువ టైం ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇటువంటి అలవాట్ల నుంచి తప్పించుకోవాలి. గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అది కూడా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే తీసుకోగలుగుతారో హార్మోన్స్ కి న్యూట్రిషన్ అనేది అవసరం కాబట్టి ప్లేట్ లో మీరు బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ తీసుకుంటూ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక ఆరోగ్యకరమైన రీతిలో వెయిట్ తగ్గగలిగితే వెయిట్ ని కంటిన్యూ చేసుకోవడానికి, అంటే పెరగకుండా చూసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి అంటే కనుక నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.